అందరికీ నమస్తే. నేను మాధురి. నాకు ప్రతిరోజు ఉదయము ఆవుల దగ్గర, తర్వాత ఇంటి దగ్గర అవన్నీ కెమెరాలో చూసుకోవడం అలవాటు. యాక్చువల్‌గా టైసన్ ఎప్పుడు ఉండేది కాదు గానీ, ఈ మధ్యలో టైసన్ ఎప్పుడు మేము లేకపోతే ఆవుల దగ్గరే ఉంటుంది. మేము ఉంటేనేమో అక్కడ మా ఇంటి దగ్గర బయట వరండా ఉంటది గదా! పెంకులు ఉంటాయి గదా! అక్కడ పడుకుంటది. ఈ మధ్యలో అసలు నేను బాగా అబ్జర్వ్ చేసిన. అసలు చాలా సేపు గూడా అక్కడే పడుకొనే ఉంది ఆవుల దగ్గరే. బాగా అలవాటైపోయింది ఆవుల దగ్గర. కాబట్టి ఇక్కడే ఉంటుంది ఈ మధ్యలో. నేను ఎవ్రీడే మొబైల్‌లో చెక్ చేసుకుంటుంటాను నేను లేనప్పుడు. అదే అనమాట. నేను లైవ్‌గా అక్కడ షూట్ చేసింది కాదు. ఇది కెమెరాలోని విజువల్ అనమాట ఇది. ఇది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా! నేరేడు చెట్టు అని. ఇది 10 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఎందుకో ఇంతవరకు ఒక్క పూత గానీ, ఒక్క కాయ గానీ కాయలేదు. మరి ఎప్పుడు వస్తుందో ఏమో! నేను అంతా తిరిగి తిరిగి మరీ చెక్ చేశాను. ఎక్కడైనా కనపడుతదేమో అని ఎక్కడా కనపడలేదు నాకు. ఈ మామిడికాయలు తెంపడం మొత్తం అయిపోయినాయి గదా! ఫామ్ ఇప్పుడంతా ఖాళీ. కాయలే లేవనమాట. అందుకే ఆవులను కూడా ఫ్రీగా వదిలేసాము. ఇన్ని రోజులు కాయలు ఉండేవి గదా! పాపం వాటిని కాయలనంతా తెంపేసేవి ఆవులు. అందుకోసమని ఫ్రీగా వదిలేసాం. అండ్ ఇవి ప్రూనింగ్ కూడా అయిపోయింది చూడండి. కటింగ్ కూడా చేసేసి వాటి కిందనే ఏసేస్తాం మల్చింగ్ లాగా. ఆకులు కనిపిస్తున్నంత వరకు మీకు కలుపు లేదు. బయట చూడండి ఎంత కలుపు ఉందో. అందుకే ఫ్రీగా వదిలేసాం తింటాయని చెప్పి. ఇక్కడ మీకు డ్రమ్‌లో కనిపిస్తున్నది బయో ఎంజైమ్. నీమ్ బయో ఎంజైమ్ అనమాట. మేము 2 మంత్స్ బ్యాక్ ఈ నీమ్ బయో ఎంజైమ్ అనేది తయారు చేసి పెట్టాము. ఇది ఇప్పుడు మొత్తం చెట్లు కటింగ్ చేశారు కదా! కటింగ్ చేసిన తర్వాత నేను మొత్తం గుంతలు తీయించి ఇట్లా మొత్తం నీమ్ బయో ఎంజైమ్ మొత్తము చెట్టు చుట్టూరా 4 గుంతలు తీయించి పోయించామనమాట. ఎందుకంటే ఒకసారి ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి తీస్తే కింద వేరు కొట్టడం అట్లాంటివి కూడా ఏం జరగవు. నీమ్ బయో ఎంజైమ్ అనేది చాలా మంచిది. జాగరీ పౌడర్ కూడా వాడతాం కదా! మంచి బ్యాక్టీరియా అనేది భూమిలో బాగా డెవలప్ అయిపోతది. అండ్ వర్షాలు కూడా పడుతున్నాయి. మొత్తం బాగా మిక్స్ అయిపోతదని ఇప్పుడే పోయించాను నేను. నేను హైదరాబాద్ నుంచి ఈ ప్లాంట్స్ తెచ్చుకున్నా. ఒకటి హెలికోనియా ప్లాంట్, ఒకటి ముద్ద మందారం, తర్వాత దొండ తీగలు తెచ్చుకున్నా. నాకు 1½ ఇయర్ నుంచి ఒక ఫార్మర్, ఆర్గానిక్ ఫార్మర్ దేశవాళీ దొండని సప్లై చేస్తారు నాకు. అతన్ని ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పటికి ఇచ్చాడు అతను. ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే అన్ని దొండలు పెన్సిల్ దొండనే, కానీ దేశవాళీ దొండ ఎంత లావు ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మాకు ఆయన ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే సప్లై చేస్తాడనమాట. మేము వెజిటబుల్స్ సేల్ చేస్తాం కాబట్టి ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే అతను మాకు ఇస్తారనమాట. ఇక్కడ మీకు ఎప్పుడు చూపిస్తుంటాను కదా వంకాయ మొక్కల్ని. ఆవుల్ని ఫ్రీగా వదిలేస్తున్నాం కదా, మొత్తం తొక్కేసాయి. కొమ్మలు అన్నీ విరిగిపోయాయి. వేర్లు కూడా బయటికి వచ్చాయి. అయితే కొంచెం మళ్ళీ గుంత తీసి మళ్ళీ పెట్టి మట్టి కప్పాము. ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి. చెట్టు బతుకుతుందా చచ్చిపోతుందా తెలీదు. మొత్తం దొక్కేసినాయి. ఇవే కాదు, మాకు ఇంకా అక్కడ అటువైపు ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉంటుంది కదా, వాటి కొమ్మలు అన్నీ పాడు చేసేసినాయి. ఇంకా అందుకోసమే ఒక ఏరియాలోనే కట్టేద్దాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫ్రీగా వదిలేస్తే విచ్చలవిడిగా అన్నీ తొక్కేసినాయి మొత్తము. అందుకే తాడు పెద్దగా పెట్టేసి ఒక 2-3 లైన్ల వరకు కూడా తిరిగేయగలిగేటట్లు తాడు కట్టేసి మామిడి చెట్లకు కట్టేసి వదిలేసాము. ఇంకా అప్పుడు అక్కడికి కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాయంటే విడిపించుకుంటున్నాయి. ఆ తాడుని లూజ్గా కడుతున్నాము. ఎందుకంటే దూరంగా వెళ్ళి తింటాయన్నట్టు లూజ్గా కడితే అది విడిపించుకొని అట్లా పాడు చేస్తున్నాయి. 2 పోట్లాడుకుంటున్నాయి 2. అప్పుడు గంటలు కట్టాము కదా వీటి మెడలకి, మంచి సౌండ్ వస్తుంది. అసలు ఎక్కడ తిరుగుతున్నా కూడా మంచిగా వినపడతా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా స్వీట్ పొటాటో. మీకు ఇంతకుముందు పాత వీడియోస్లో చూపించాను నేను. మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి కొన్ని నాటితే ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. ఏమైనా గడ్డలు ఊరాయా ఏమో అని తీసి చూస్తున్నాం, కానీ అవి కొంచెం చిన్నగా ఉన్నాయని చెప్పి రాములు మళ్ళీ ఇంకా బాగా ఊరితే బాగుంటుందని చెప్పి మళ్ళీ మట్టి కప్పేసి బ్యాక్ అట్లాగే
వదిలేసామన్నమాట. ఇప్పుడు మా అక్టోబర్ మంత్‌లో మేము ఈ పొలం మొత్తం ఈ చిలకడ దుంపే పెట్టుకోవాలని అనుకుంటున్నాం. ఆవులకు ఉపయోగపడతది. పైన ఆకులు కట్ చేస్తే కింద దుంపలు అవుతాయి అనే ప్లానింగ్‌లో ఉన్నాము. ఎంతవరకు సక్సెస్ అయితదో చూడాలి. నేను ఇప్పుడు ఇంట్లోకెళ్తున్నా చూడండి. వచ్చి ఎంతసేపు అయింది బయటంతా తిరిగి ఇప్పుడెళ్తున్నాను. మేము ఇవాళ చాలా ఎర్లీ మార్నింగే నేను 6:15కి బయలుదేరానుకుంటా. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే ఇంటి దగ్గర చేసుకొని తీసుకొచ్చుకున్నా. ఉప్మా తెచ్చుకున్నా అనమాట. ఎందుకంటే మేము ఇవాళ మెయిన్‌గా ఇక్కడికొచ్చింది జొన్నలు, కందులు వేసుకోవాలని. అందుకోసమనే ఇంటి దగ్గర ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనొచ్చాను. మళ్ళీ ఇక్కడొచ్చాక ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇల్లు లేదు కాబట్టి అన్నీ అక్కడే వండుకొని తీసుకొని రావాల్సొచ్చేది. ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి చాలా ఈజీ. మనకెప్పుడు కావలిస్తే అప్పుడు తొందరగా వంట చేసేసుకొని తినొచ్చు ఇక్కడ. ఇల్లుంటే ఇదే అడ్వాంటేజ్ అనిపిచ్చింది. 14 సంవత్సరాల నుంచి కూడా మేమెందుకో కట్టుకోలేకపోయాం ఇల్లు. ఎప్పటికైనా కట్టినా ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్‌ని మాత్రమే కట్టుకోవాలన్నది మా కోరిక. సాధ్యమైనంత వరకు ఇల్లును ఎకో ఫ్రెండ్లీ వేలోనే కట్టుకున్నాము. ఎక్కడైనా చిన్న చిన్నగా కొన్ని సాధ్యం అవ్వలేదు. నేను 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు కరివేపాకు మొలకలు తీసుకున్నా. అవి ఇక్కడ నాటుకున్నా అనమాట. కిచెన్ బ్యాక్ సైడ్ నాటుకుంటే అది పెద్దగా అయిపోయినాక నాకెప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నాటుకున్నా. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కందకాలు తీసామని చూపించాను కదా. ఇవి ఇప్పుడు నేను తీసిన వీడియో కాదు ఇది. నేను ఇక్కడికి రావడానికన్నా 2 డేస్ ముందర తీసిన వీడియో. వర్షం పడ్డ తర్వాత నేను శ్రీనివాస్‌ని అడిగాను కందకాలలో బాగా నీళ్లు నిలబడుతున్నాయా లేదా అంటే, శ్రీనివాస్ వీడియో తీసి పంపించాడు చూడండి. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్‌కి పోయేసరికి నీళ్ళు ఎట్లా ఆగినాయో చూడండి. ఎంత బాగా నీళ్ళు ఆగినాయో చూడండి. కందకాల వల్ల మాత్రం చాలా యూజ్ ఉంటుంది. నేను ఇదే కోరుకున్నా. నాకు కొబ్బరి చెట్లకు కూడా ఇట్లా నీళ్ళు ఆగితే బాగా వాటర్ అనేది తీసుకొని కొబ్బరికాయలు లావు అవుతాయని. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్‌కు మధ్యలో తీసిన కందకం అది. మా ఫామ్ ఈస్ట్ సైడ్ ఎత్తుంటదని చెప్పాను కదా. అక్కడ ఎక్కువ ఆగలేదు చూడండి. నీళ్ళు అనేవి పైన పడ్డ నీళ్ళు కిందికి పోతూ పోతూ ఉన్నప్పుడు లాస్ట్ కందకాలలో బాగా నీళ్ళు ఆగినాయి. ఫస్ట్ కందకంలో తక్కువ ఆగినాయి నీళ్ళు. ఎటువైపు డౌన్ ఉంటే అటువైపు నీళ్ళు బాగా ఆగుతున్నాయి. ఇక్కడ ఆగినాయి, కాకపోతే తొందరగా మనకి అబ్జర్వ్ చేసుకున్నది భూమి. అంటే లోపల లేయర్ల నుంచి మేబీ కిందికి వెళ్ళిపోతుంటుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ చూడండి మీకు ఇది కనపడుతుంది నీళ్లు బాగా ఆగినట్టయితే. కాకపోతే కింద తీసిన కందకాలలో మాత్రం ఎక్కువ ఆగినాయి దీనికంటే కూడా. నేను వెళ్ళి చూసిన రోజు సిచ్యువేషన్ ఇట్లా ఉంది. వాటర్ మొత్తం లోపలికి ఇంకిపోయినాయి అనుకుంటా. నా కోరిక ఏంటంటే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు దీనిలలో నీళ్లు బాగా ఆగితే ఈ కొబ్బరి చెట్లకు మొత్తం మనం ఇక్కడి నుంచే జీవామృతం పోసుకున్నామంటే అవి మనము ట్రెంచెస్ తవ్వినప్పుడు కూడా రూట్స్ బాగా బయటకున్నాయి. అప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయని నేను అనుకుంటున్నా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ట్రాక్టర్, ఆ ప్లేస్లోనే మేము ఇప్పుడు జొన్నలు, కందులు వేసుకోవాలి. ఇప్పుడు నేను తొందర వంట చేసుకొని అక్కడికి వెళ్తే తొందరగా స్టార్ట్ చేయాలి. మేము 9:30కి అంతా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇది గునుగు ఉంటుంది కదా, మీకు ఎప్పుడు చెప్తుంటా గునుగు పప్పు చేశానమాట ఆ రోజు. ఇలాంటి ఆకుకూరల్ని మనం పెంచుకోవాల్సిన పని లేదు, భూమిని తవ్వుకోవాల్సిన పని లేదు, విత్తనం చల్లుకోవాల్సిన పని లేదు. వీటి నుంచి మనకు పోషకాలు అందుతాయి, భూమికి కూడా మేలు జరుగుతుంది. ఇటువంటి ఆకుకూరల్ని తినడం వల్ల ఎప్పుడు పాలకూర అలాంటివే కాకుండా ఇలాంటివి కూడా తింటుండాలి అప్పుడప్పుడు. జొన్నలు నాటడానికని వెళ్తుంటే ఇక్కడ మామిడి చెట్ల కింద మష్రూమ్స్ వచ్చినాయి చూడండి. అసలు వీటిని తినే పుట్టగొడుగులు ఏంటి అన్నది నాకు ఇంతవరకు తెలీదు. ఏవి పాయిజనస్, ఏవి ఎడిబుల్ అన్నది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టరా, ఏవి ఎడిబుల్ ఎట్లా గుర్తుపట్టాలి అని అన్నది. జొన్నల్ని కూడా మేము వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాము. యాక్చువల్గా మేము బీజామృతంతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అసలు ఎండ లేదు. బీజామృతంతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆరబెట్టుకోవడానికి టైం లేదని చెప్పేసి ఇది మీకు ఇక్కడ కలుపుతున్నది ట్రైకోడెర్మా. ఇది ఫంగీ అనమాట. దీనివల్ల కూడా మంచి బెనిఫిట్సే ఉంటాయి మనకి.
మేము సీడ్ వేసుకోవడానికి మాత్రం ఎవ్వరిని పిలుచుకోము ఎప్పుడు కూడా. నేను, శ్రీనివాసే ఏస్తామనమాట. కాకపోతే కొంచెం గడ్డి అక్కడక్కడ ఉంది. మేము వారం రోజుల క్రితమే ట్రాక్టర్‌తో దున్నుకున్నాం. కానీ అప్పటినుంచి కూడా కంటిన్యూయస్‌గా వర్షం పడుతుండడంతోటి గడ్డి అనేది మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇవాళ పొద్దున ఒకసారి లైన్స్ కొట్టుకోవడానికని ట్రాక్టరు దున్నితే అప్పుడు కొంచెం గడ్డి పైకి తేలిందనమాట. అవి తీసేస్తున్నా. అవి తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 2, 3 లైన్స్ తర్వాత నేను స్టార్ట్ చేశాను. అంతవరకు శ్రీనివాస్ ఏస్తా ఉన్నాడు. ఒక లైన్ తను ఏసుకుంటా పోతే ఒక లైన్ నేను ఏస్తున్నాననమాట. నాకు తెలిసి ఈసారి గడ్డి తొందరగానే వస్తది. అయినా ఇంకా మనం చేసేదేం లేదు. ఇంకా పర్లేదు గడ్డి వచ్చినప్పుడు కొద్దిగా కలుపులు తీద్దాంలే అని గడ్డైతే పైపైన నాకు వచ్చినంత వరకు ట్రాక్టర్ ఎట్లా దున్నేసింది కదా! వేర్లు బయటకొచ్చేసినాయి. అవన్నీ తీసేస్తున్నాను. మీకు కనిపిస్తుందా? టైసన్ అక్కడ వేరే కుక్కల్ని చూసి మొరుగుతుంది. తనకి నచ్చని కుక్కలు ఏమన్నా ఉంటే అసలు మన పొలం దరిదాపులకు కూడా రానివ్వదు. తనకి నచ్చినవి ఉంటే మాత్రం ఏమనదు. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా జొన్నలు వేస్తూ ఉన్నాం. జొన్నలు చేయితోనే వేస్తున్నాం. మాకు ఇక్కడ ఏం పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు. ట్రాక్టర్స్కి ఇక్కడ జొన్నలు ఎవరు వేసుకోరు. మొక్కజొన్నలు బాగా వేసుకుంటారు కాబట్టి మొక్కజొన్నలు వేసే అది ఇన్స్ట్రుమెంట్ అయితే అందరి దగ్గర ఉంటుంది. దాంట్లోనే సీడ్ వేస్తారు. కానీ జొన్నలు ఎవరు వేయరు. ఇక్కడ మెయిన్ మాత్రం అన్నీ వేసుకోవాలని అనుకున్నా నేను. కందులకు కూడా ట్రైకోడర్మా కలిపి పెట్టుకున్నామన్నమాట. ఒక 5 వరుసలు జొన్నలు వేసుకుంటే ఒక వరుస కంది వేసుకుంటే వెళ్తున్నాం. ఎప్పుడు మోనోక్రాప్ వేసుకోకుండా మల్టీ క్రాప్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది. పురుగులకు కూడా ఒక క్రాప్ని తినుకుంటా పోతే పక్కన ఇంకో క్రాప్ వేరే కనిపిస్తే వాటికి కూడా అది టేస్ట్ వేరే అనిపించి కొంచెం పురుగు కూడా తక్కువ వస్తుంది అని అంటారు. అందుకోసమనే ఎప్పుడు కూడా కొద్ది కొద్ది దూరానికి వేరు వేరు పంటలు అనేది పెట్టుకోవడం మంచిది. మేము జొన్న వేసుకున్నాం, కంది వేసుకున్నాం. ఈ ఫస్ట్ ఏమో ట్రాక్టర్ తోటి కొన్ని లైన్స్ కొట్టుకున్న తర్వాత అవి అంతవరకు వేసుకుందాం అనుకున్నాం కానీ మాకు సీడ్ ఎక్కువైపోయింది. మేము యాక్చువల్గా మొత్తం ఎక్కువ క్వాంటిటీలో ఏది పెట్టుకోవట్లేదు. ఇంటికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వేసుకోవాలా. మళ్ళీ తర్వాత ఇంకో రకం పంటలు మేము ఆ తర్వాత రాగులు వేసుకోవాలనుకున్నాం. రాగి నారు కూడా పోసుకోవాలి. నెక్స్ట్ వీక్ పోసుకుందాం అనుకుంటున్నాం. నేను వేసుకుంటే వెళ్తున్నా చూడండి. నేను కంది సీడ్ వేస్తున్నా, శ్రీనివాస్ అటు పక్క జొన్న సీడ్ వేసుకుంటే వెళ్తున్నాడు. అటు రాగులు పెట్టుకోవాలి, తర్వాత ఏమైనా మిల్లెట్స్ వేసుకోవాలని అనుకుంటున్నాము. కాకపోతే ఇంకా భూమి సరిపోతుందో లేదో తెలీదు. ఇంకా వరికి కూడా రెడీ చేసుకుంటున్నాం అక్కడ. ఇప్పుడు ఇంకా భూమి సరిపోలేదు మాకు. ఇక్కడ ఫస్ట్ వేసేసుకున్నాం జొన్నలు, కందులు. ఇంకా మళ్ళీ ఇది దున్నను కూడా దున్నలేదు. ఆ దున్నని ఇప్పుడు దున్నుకుంటున్నాం మళ్ళీ ఫ్రెష్గా. రెడీ కూడా చేసుకోలేదు పొలాన్ని. కాకపోతే ఇంకా ఎరువు కూడా ఇక్కడే అట్లే ఉండిపోయింది. నేను వేసేస్తున్నా. ఇప్పుడే దున్నుకుంటున్నాం. దున్నుకొని ఇప్పుడే వేసేద్దాంలే అని అనుకున్నాము. సొరకాయ విత్తనాలు కోసం అని చెప్పి ఇక్కడ 3 సొరకాయలు తీసి పెట్టుకున్నాం. ఇవి మొత్తము ఎండబెట్టుకొని మా సీడ్ మేమే తీసుకోవాలి అని ఒక 3 మాత్రం పక్కకు పెట్టుకున్నాం. 5, 6 ముదిరిపోయి ఉన్నాయి కానీ ఒక 3 పక్కకు పెట్టుకున్నాం. ఒకటైతే ట్రాక్టర్ దున్నేటప్పుడు అటే పగిలిపోయింది. చూడాలి ఏమైనా మళ్ళీ అవంతకు అవే పడి వస్తాయా లేదా అన్నది. ఇప్పుడు ట్రాక్టర్ దున్నుతుంటే ఉల్లిపాయలు చూడండి ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో లోపల. అసలు మేము ఏం తీసామా అని అనిపించింది. మేమే తీసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా. మధ్య మధ్యలో చిన్నవి పైన మనకు స్ప్రింగ్ ఆనియన్ లాగా పైన గ్రీన్గా కనపడుతుంది కదా, అది కనపడనంత వరకు మేము భూమిలోనే వదిలేసినట్టున్నాం. పైకి కనిపించినవి మాత్రమే తీసినట్టున్నాం. అసలు దాదాపుగా ఏరితే ఒక కేజీ పైనే ఉన్నాయి. ఇంకా కొన్నిటిని ఇంకా అట్లాగే వదిలేసి దున్నేసినాం. పోనీలే లోపల కాంపోస్ట్ అయిపోతుంది అని చెప్పి. ఇవేమో నవధాన్యాలు చల్లుకున్నాం కదా, నేను అప్పుడు చూపించాను కదా నవధాన్యాలు చల్లాను వరి కోసమని. ఇవి మొలకలు వచ్చేసినాయి కానీ ఇవి లేట్ అయిపోయినాయి. ఇంకా ముందే చల్లుకోవాలి. బాగా ఒక కొంచెం ఎత్తు పెరిగిన తర్వాత మళ్ళీ రోటోవేటర్తో దున్నేస్తే చాలా బాగుంటాయి.
కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు. ఇది వరి లాస్ట్ టైం కట్ చేసినవి కూడా కోకోపిట్ లాగా అయిపోతుంది మనకు. వేర్లు కూడా మంచి ఆక్సిజన్ అందుతుంది భూమికి కూడా. ఇవి ఊడుగు పండ్లు. నేను లాస్ట్ టైం మీరు చెప్పారు కదా ఊడుగు పండ్లని, తిన్నాను. ఈరోజు తిని చూశాను, బాగానే ఉంది. ఓకే, కొద్దిగా వగరుగా అట్లా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా నెమళ్ళు? చూడండి ఎన్ని నెమళ్ళు పోతున్నాయో. నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే నెమళ్ళు వాటంతకవి అసలు ఫ్యామిలీస్ పోతున్నాయి నెమళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని ఉన్నాయో. నెమళ్ళు వెళ్ళిపోయాయి. మేము మళ్ళీ తిరిగి మా పనులలో మేము మళ్ళీ బిజీ అయిపోయాము. ఇవి కూరగాయల కోసమని దున్నుతున్నాము. కాకపోతే జీరో టిల్లేజ్ విధానం అనేది నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలని అనుకుంటున్నా. అసలు దున్నకుండా చేద్దాము అని అన్నది. కాకపోతే కొంచెం దాని గురించి ఎక్స్పీరియన్స్ రావాలి, చేయాలి అని అనుకుంటున్నా. అక్కడ మామిడి తోటల మట్టుకు చాలా మటుకు మేము దున్నడం అనేది చెయ్యము. ఎంత దున్నితే అంత పొలం అనేది పాడైపోతుంది అని అంటున్నారు ఈ మధ్యలో. నిజమేనేమో, నిజంగా సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా భూమి మీద పడకూడదు అని అంటున్నారు కదా. మల్చింగ్ ఉన్న చోట ఎంత బాగుంటుందో నేను మామిడి చెట్ల మధ్యలో చూస్తూనే ఉన్నా. ఇవేవో కొత్త రకం పండ్లు కనిపించినాయి, వీటిని కూడా తింటారంట. వీటి పేరేంటో తెలీదు, ఎవరికైనా తెలిస్తే కింద రాయండి కమెంట్ సెక్షన్లో. అసలు మనం వృక్ష సంపదన నాశనం చేయకుండా ఉంటే ఎన్ని రకాల పండ్లు మనకు దొరుకుతాయో ఏమో అసలుకి. మధ్యాహ్నం లంచ్ కోసమని వచ్చాము, టైసన్కి పెట్టేసి మేము తినేసి మళ్ళీ వెళ్ళాలి. ఇంకా లంచ్ తర్వాత ఇప్పుడు అన్నీ సీడ్ వేసి వచ్చినాం కదా, మళ్ళీ ఆవులను తీసుకొని వెళ్ళాలి. ఎద్దులను తీసుకొని వెళ్ళి మళ్ళీ దానిపైన గుంటకలాగా ఇట్లా ఒకసారి దున్నేస్తే, అంటే మట్టి ఇప్పుడు లైన్స్ తీసుకున్నాం కదా, ఒకసారి అవి వెళ్తే మట్టి మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ ట్రాక్టర్లు అనేవి లేనప్పుడు అందరూ ఎద్దులతోనే దున్నుకునే వాళ్ళు కదా. అసలు ఈ ఎద్దులు ఉండడం వల్ల చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు అవి దున్నినప్పుడు మట్టి కూడా మృదువుగా కనపడుతుంది. ట్రాక్టర్లు దున్నిన తర్వాత 2-3 రోజులకి మట్టి కూడా గట్టిగా అయిపోతుంది. అసలు వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎద్దులతో దున్నాలి అంటే ఒక మనిషి కంపల్సరీ వెనకాలనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటికి పని కల్పించట్లేదు, మనము పని చేయట్లేదు. కానీ వాటితో దున్నితే మాత్రం భూమి చాలా చాలా బాగుంటుంది. ఇదంతా పని అయిపోయేసరికి మాకు 3 o'clock అయింది ఆఫ్టర్నూన్. వాటికి కూడా ఇంకా గడ్డి మేస్తాయి కదా అని ఫ్రీగా వదిలేసినాము. అరటి చెట్లు కూడా బాగా పెద్దగా అయిపోతున్నాయి. నేను ఇంతకుముందు కడప నర్సరీ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా, పపాయ చెట్లు, తర్వాత అరటి చెట్లు బాగా పెద్దగా అయిపోతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా, పొన్నగంటి కూర. అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పొన్నగంటి కూరను మేము ఒక 6 years బ్యాక్ ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు అస్సలు రాలేదు, పురుగు వచ్చి మొత్తం పోయింది. ఇంకా ఒక 1 year తర్వాత అదంతా కదే వచ్చింది చూడండి. ఇంక ఇప్పుడు విరగ్గా వస్తుంది పొన్నగంటి కూర. ఈరోజు దాదాపుగా 750 grams, తర్వాత 800 grams వచ్చింది. ఇక్కడ తోటకూర మడి రెడీ చేసుకున్నాం. అంటే తోటకూర వేసుకోవడానికి మొత్తము పేడ ఎరువు చల్లేసి నీట్గా చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మీకు కందకాలు దవ్వించేటప్పుడు డోజర్తో మొత్తం మా బెడ్రూమ్ బ్యాక్ సైడ్ మొత్తం లెవెల్ చేయించాను కదా, సిమెంట్ ఉండిపోయింది అని చెప్పేసి. ఆ మట్టి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ తోటకూర చల్లుకున్నాం. ఇంకా ఇక్కడ హెలికోనియా ప్లాంట్ తీసుకొని వచ్చిన కదా, ఇంకా మొక్కలు నాటే పని ఉందని చెప్పి ఇంక ఇక్కడ నాటుకుంటున్నాము. నాకెందుకో ఈ ప్లాంట్ అంటే చాలా నచ్చుతుంది. దీనికి వచ్చే ఫ్లవరింగ్ని నేను ఎప్పుడు ఇంట్లో ఫ్లవర్ అరేంజ్మెంట్స్లో పెడతాను. నేను ఎప్పుడు ప్లాస్టిక్ పువ్వులు వాడకుండా ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్నే పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా. అందుకే కిచెన్ బ్యాక్ సైడ్ నాటిస్తున్నా ఇది.
ఇది వాటర్ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉంటే బాగా వస్తుంది అని ఇక్కడ నాటుకుంటున్నా. నాకు హైదరాబాద్లో ఉన్న ఇంట్లో కూడా ఉందన్నమాట అది. ఇక్కడ ముద్దమందారం వేస్తున్నాడు. శ్రీనివాస్ ఎంత చెప్పినా వినకుండా ఈ ట్రెంచెస్ తీస్తున్నాం కదా, ఆ ట్రెంచ్లోనే వేస్తున్నాడు. ఎందుకంటే బాగా పదును ఉంటుంది అని చెప్పి వేస్తున్నాడు. సర్లేని వదిలేసాం. ఇక్కడ మునగాకు కూడా తీసుకొని ఇంకా హైదరాబాద్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చినా మాకు వంకాయలు మాత్రం తప్పకుండా వస్తాయి. మేము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పని చేస్తూనే ఉన్నాం చూడండి. ఈ పొలం పనులు అంటే అంత ఈజీగా ఏమీ ఉండదు. మళ్ళీ మేము బ్యాక్ హైదరాబాద్ వెళ్తూ ఉంటే మేము పొద్దున పని చేసుకుంటున్నాం కదా, అప్పుడు కనిపించిన నెమళ్ళే మళ్ళీ ఇక్కడ కనిపించినాయి చూడండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.